ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం కంటిన్యూ అవుతోంది. 6వ రోజు వందల విమానాలు రద్దయ్యాయి. కాకపోతే పరిస్థితులు కొద్దిగా కుదుటపడ్డాయి. 95% కనెక్టివిటీ పునరుద్ధరించినట్టుగా ఇండిగో సంస్థ ప్రకటించింది. ఈ నెల 10 నాటికి పరిస్థితి పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి వస్తుందని ఇండిగో తెలిపింది. ఇండిగో సంక్షోభం నెమ్మదిగా కొలిక్కొస్తోంది. 6వ రోజు విమానాల రద్దు కొనసాగినప్పటికీ ఎక్కువ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది ఇండిగో. ఇకపై రోజుకు 1650 విమానాలు నడపగలిగే స్థితికొచ్చినట్లు ఇండిగో తెలిపింది. అన్ని విషయాలు ట్రాక్లోకి వస్తున్నాయని వివరించింది. 138 డెస్టినేషన్స్ లో 137 చోట్ల ఆపరేషన్స్ రెజ్యూమ్ అయినట్లు తెలిపింది. 75% సర్వీసులు ఆన్ టైం నడుస్తున్నాయని క్లారిటీ ఇచ్చింది. శనివారం దాకా అది 30%గానే ఉండింది. దేశవ్యాప్తంగా ఏర్పడిన నెట్వర్క్ అంతరాయాన్ని 95% పునరుద్ధరించినట్లు ప్రకటించింది. నెట్వర్క్ లో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తూ కొన్ని ఫ్లైట్లను రద్దు చేశామని, శనివారం 113 గమ్యస్థానాలను కలుపుతూ 700కు పైగా విమానాలు నడిపామని ఇండిగో ప్రకటించింది. నెట్వర్క్ కనెక్టివిటీ వ్యవస్థలు సరిచేయడం, ప్రయాణికులకు ఆటంకం కలగకుండా చూడడమే తమ లక్ష్యమని తెలిపింది. అయితే ఆదివారం నాడు కూడా 650 విమానాలు రద్దు చేసింది ఇండిగో. ప్రయాణికుల టికెట్ల డబ్బు రీఫండింగ్లపై ఇండిగో కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులకు సాధ్యమైనంత త్వరగా ఈ చెల్లింపులు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. సంక్షోభంపై సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశం జరిగింది. సీఈఓ, బోర్డు సభ్యులు కలిసి క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రద్దయిన విమానాలకు సంబంధించిన రీఫండ్లు, రీస్కెడ్యూలింగ్లపై మినహాయింపులు ఇస్తామని స్పష్టం చేసింది. డిసెంబర్ 15 వరకు బుక్ అయిన టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నా, రీస్కెడ్యూల్ చేసుకున్నా పూర్తి డబ్బు రీఫండ్ ఇవ్వడం లేదంటే వీవర్ చేయడం చేస్తామని ఇండిగో తెలిపింది. టికెట్ క్యాన్సిల్ చేసుకున్న ప్రయాణికులకు 610 కోట్ల రూపాయల రీఫండ్ను ఇండిగో ప్రాసెస్ చేసిందని పౌర విమానయాన శాఖ తెలిపింది. ఇండిగో తీరుతో ప్రయాణికులు మానసిక క్షోభకు గురయ్యారని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. ఈ పరిస్థితులకు బాధ్యులు ఎవరో గుర్తించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎవ్వర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై డీజీసీఏ ఇప్పటికే విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఓ కంట్రోల్ రూమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండిగోకు నోటీసులు జారీ చేసింది. టికెట్ అమ్మకాల విషయంలో అన్ని విమానయాన సంస్థలపై పరిమితులు విధించింది ప్రభుత్వం. 4 సభ్యుల కమిటీ తన నివేదికను సమర్పించిన తరువాత కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించనుంది. మరోవైపు రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం ఇండిగో ప్రతినిధులతో పాటు సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.